ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వప్న గారు, విద్యార్థి ఆత్మహత్యకు ముందు మానసికంగా అసలు ఎలాంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయండి? వాటిని అసలు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ గుర్తించలేరంటారా? గుర్తుపెట్టొచ్చండి. డెఫినెట్‌గా గుర్తుపట్టొచ్చు మనము. ఎందుకంటే స్టూడెంట్ ఒక్కసారి సూసైడ్ జోన్‌లోకెళ్ళిపోయారనుకోండి ఆర్ అటెంప్ట్ జోన్‌లోకెళ్ళిపోయారనుకోండి, అప్పుడు వీ కెన్ సే లాట్ ఆఫ్ విత్‌డ్రావల్ సింప్టమ్స్. వాళ్ళు చాలా విత్‌డ్రా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ చూయించరు. వాళ్ళకి నచ్చిన దానిపైన కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూయించకపోవడము, ఎవరితో మాట్లాడకపోవడము, అన్‌హైజీనిక్‌గా ఉండడము, హోప్‌లెస్‌నెస్ చూపించడము, ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడము, లేకపోతే టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం స్టూడెంట్స్ తోటి అలాంటి సిట్యుయేషన్స్‌లో. సో వాళ్ళు వార్నింగ్ సైన్స్ మనకు క్లియర్‌గా చూపిస్తారు దట్ ఐయామ్ డిసప్పాయింటెడ్ విత్ మై లైఫ్ అనేది. అది మనకు క్లియర్‌గా కనపడుతుంది. కానీ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అది పేరెంట్స్ గానీ ఏమనుకుంటారంటే టీనేజ్‌లో ఏమనుకుంటారంటే ఇది హార్మోనల్ చేంజెస్, ఇట్స్ ఓకే హి విల్ బి సెటిల్ ఆర్ షీ విల్ బి సెటిల్ అని అనుకుంటారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా అయిపోతుందంటే నన్ను పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు కదా! నేను ఇంత డిస్ట్రక్షన్‌లో ఉన్నాను. అయినా కానీ నా పేరెంట్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒకటి ఇగ్నోరబుల్ అయిపోతుంది. స్టూడెంట్‌కి ఏమైతుందో చైల్డ్‌కి ఏమైపోతుందనంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఇంకా కుంగిపోతారనమాట. అది ఇంకా టీచర్స్ లెవెల్‌కి వచ్చే వరకు ఏమవుతుందనంటే అబ్సెంటీయిజం, స్కూల్‌కి రాకపోవడం గానీ, కాలేజ్‌కి రాకపోవడం గానీ, కంప్లీట్ అబ్సెన్స్ చూపిస్తారు వాళ్ళు. సో డిప్రెషన్ మోడ్స్ మనకు కనబడతా ఉంటాయన్నమాట. అంటే ఆ ఫేస్ కనబడతా ఉంటుంది. ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ అనేది మనకు క్లియర్‌గా కనబడుతది. సో వార్నింగ్ సైన్స్ మనకు డెఫినెట్‌గా వస్తాయి. కానీ ఇగ్నోర్ చేస్తారు. చాలా మటుకు ఇగ్నోర్ చేస్తారు. ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ కూడా దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి చాలా సార్లు ఎక్స్‌ప్రెస్ చేస్తారు పిల్లలు. ఇవాళ నాకు నచ్చట్లేదు, ఇలా ఉండాలని లేదు, నాకు ఎందుకో చాలా లోగా ఉంది. కానీ మన ఫ్రెండ్స్ కూడా ఎలా ఉంటారంటే దే టేక్ ఇట్ వెరీ ఈజీ. సరే ఏం కాదులే ఇవాళ ఒకరోజు ఎలా ఉంది, నెక్స్ట్ డే ఎలా ఉంది. కానీ కంటిన్యూస్‌గా ఒక పర్సన్ ఒకలాంటి ఎక్స్‌ప్రెషన్ చూపించారనుకోండి, ఏమవుతుంది అనంటే వేరే స్టూడెంట్స్ కూడా దే స్టార్ట్ గివింగ్ దెమ్ ఆప్షన్స్. అరే నాకు ఇలా చనిపోవాలని ఉందా అని అనిపిస్తే అని ఒక ఫ్రెండ్‌కి చెప్పినా గానీ వాళ్ళు హేళన చేయడము, క్రిటిసైజ్ చేయడము, లేకపోతే అరే ఇది మంచి మెథడ్ కాదా, ఇది మంచి మెథడ్ అని అడగడము. అలానేసి మనం ఈ రీసెంట్‌గా చూస్తే కూడా ఇతను ఎప్పుడు అర్థం చేసుకోవట్లేదు కదా అనేసి చాట్‌జీపీటీని సూసైడ్ ఎలా చేసుకోవాలి అని అడిగిన అంశాలు చాలా ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. 4.5 మిలియన్ పీపుల్ హావ్ ఆస్క్డ్ ఆల్రెడీ. సో అంటే వార్నింగ్ సైన్స్ మనకు క్లియర్‌గా కనబడతాయి. కానీ అవి చాలా ఇగ్నోర్ చేస్తున్నాం. అవి ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకొని కరెక్ట్ సైకలాజికల్ హెల్ప్ ఇవ్వగలిగితే మనము డెఫినెట్‌గా దీన్ని అరికట్టొచ్చు. కానీ మనమే వాళ్ళని పుష్ చేస్తున్నామేమో అర్థం చేసుకోకుండా అని ఒక అది మా సైకాలజిస్ట్ పేదలో కూడా ఎందుకు రారు మీరు మా దగ్గరికి? మీకు హెల్ప్ ఉన్నప్పుడు మా దగ్గరికి రండి. అట్‌లీస్ట్ వి విల్ ట్రై టు సిట్ ఇన్ వి మైట్ నాట్ సాల్వ్ ది ఎంటైర్ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ ఒక వినేవాళ్ళు అనేది ఆ స్టూడెంట్‌కి ఆ టైంకి కావాల్సింది. ఆ సెటప్ కావాల్సింది పిల్లలకి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొందరు టీచర్ల అవమానకర ప్రవర్తన, కొట్టడం, తిట్టడం, గాయపరచడం ఇవన్నీ ఆత్మహత్యలకు కారణం అవుతున్నా కూడా అసలు జవాబుదారీతనం అనేది ఎందుకు ఉండట్లేదంటారు? చాలా వరకు విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఈ కార్పొరేట్ పనిష్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు అత్యంత తక్కువ సందర్భాల్లోనే అలా జరుగుతుంది. ఒకటి. రెండవది, జవాబుదారీతనం అనేది మన వ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా వ్యవస్థల్లో అది ఒక అంటరాని పదం అనేది. అది అన్టచబుల్ వర్డ్. అకౌంటబిలిటీ ఈజ్ అన్ అన్టచబుల్ వర్డ్. ఇది ఈ మాట అమర్చసేనే అన్నాడు. మనం అన్ని హక్కుల గురించి మాట్లాడుతున్నాం కానీ బాధ్యతలు, ముఖ్యంగా అకౌంటబిలిటీ గురించి మాట్లాడటానికి ఇంతవరకు ఏమీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా టీచర్స్ అకౌంటబిలిటీ కోసం క్రైటీరియా తయారు చేయమని 2024లో తీర్పు ఇచ్చింది. మనం దానిపైన ప్రభుత్వం అకౌంటబిలిటీ క్రైటీరియా తయారు చేయలేదు. ఇది వ్యవస్థలోనే మనం అకౌంటబిలిటీ పైన దృష్టి చెప్పండి. మనకి ఇప్పుడు ఒక 10 రోజులు పోయాక మళ్ళీ ఎవరు దీని గురించి అకౌంటబిలిటీ అసలు చిన్న విషయం ఏంటంటే ఆ బాబు ప్రిన్సిపల్ గారి దగ్గర ఎందుకు వెళ్ళలేకపోయాడు? లెక్చరర్ గారు విమర్శిస్తున్నారు, హేళన చేశారు. ప్రిన్సిపల్ గారి దగ్గర ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఎందుకు అప్రోచబిలిటీ లేకుండా పోయింది? మిగతా సీనియర్ లెక్చరర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? సో ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతంగా మన దాంట్లో ఉన్నటువంటి